కాషాయం కట్టినటువంటి ప్రతివాడు సన్యాసే కానవసరం లేదు, సర్వసంగ పరిత్యాగే అవ్వాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్సో లేకపోతే నకిలీ నోట్లు చలామణి చేసే వ్యక్తులు కావచ్చు. గుజరాత్లోని సూరత్లో సత్యయోగ ఫౌండేషన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థకి ప్రదీప్ గురూజీ అనేటటువంటి ఒక ధార్మిక నేతగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి నాయకుడిగా ఉన్నారు. ఈ ప్రదీప్ గురూజీ ఒక వైట్ ఫార్చ్యూనర్ కారులో వస్తూ పోతూ ఉంటారు. ఆయనతో పాటు భారత్ పటేల్, విజయ్ థుమర్ అనేటటువంటి ఇద్దరు అనుచరులు కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఎందుకో ఏదో అనుమానం వచ్చి పోలీసులు ఆయన ఫార్చ్యూనర్ని ఆపి చూసేసరికి ఈ ప్రదీప్ గురూజీ దగ్గర 2,30,00,000 రూపాయల నగదు దొరికింది. జాగ్రత్తగా చూస్తే ఆ 2,30,00,000 రూపాయల నగదు నకిలీ నోట్లు. ఈ నకిలీ నోట్లను చలామణి చేసే ప్రయత్నంలో సదరు ప్రదీప్ గురూజీ తన ఆశ్రమానికి వచ్చేటటువంటి భక్తులు, శిష్యులు వీళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నాడని ఈ భరత్ పటేల్ అనే వ్యక్తి, అదేవిధంగా ఈ ముఖేష్ థుమర్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడాను టెక్నికల్గా కావలసినటువంటి సపోర్ట్ ఇస్తున్నారు. చైనా నుంచి ప్రింటర్స్ అవన్నీ దిగుమతి చేసుకుని నోట్లను ప్రింట్ చేస్తున్నారట. ప్రదీప్ గురూజీని నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, ధర్మకార్యం చేసేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు నేను నకిలీ నోట్లను ముద్రిస్తున్నాను అని చెప్పాడట. పోలీసులు ప్రస్తుతం ఆయన్ని జైలుకు పంపించారు.